ఆ, వర్మ గారు నమస్తే. ఓకే ఓకే పేరెంట్ విమర్శకులకు కృష్ణాంజనేయులు నమస్కారం. గారు, పవన్ కళ్యాణ్ గారు షాడో సీఎంగా చాలా అద్భుతంగా 2-3 రోజులు పెట్టి చాలా స్పీడ్గా ఉన్నారు అని చెప్పి ప్రచారం సోషల్ మీడియాలోని. మరొక వైపు గాజు గ్లాసు గుర్తు అఫీషియల్గా ఇంకా అది వాడడం గుర్తింపు 10 ఏళ్ల కళ నెరవేరిందంటూ వీళ్ళు సంబరాలు. ఈ నేపథ్యంలోనే చాలా అంశాలు వస్తున్నాయి. డైరెక్ట్గా ఇంకా చంద్రబాబు నాయుడు గారే లోకేష్ గారిని సీఎం కింద ప్రకటించేశారు దావోస్లో ఇండైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే వారసుడు ఆయనే, కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. లోకేష్ వ్యాపారాలు చేసుకోవాలంటే చాలా వ్యాపారాలు చేసుకోగలడు, కానీ ఆయనకి ఇది ఇష్టం కాబట్టి సేవ చేయాలని ఇందులోకి వచ్చారు అని. వర్మ గారు, పేరెంట్ విమర్శకులకు కూడా నమస్కారం. మొదటగా సౌజన్య గారికి, అదేవిధంగా జన సైనికులకి, పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా అభినందనలు చెప్పాలి. ఎందుకోసం అంటే 10 ఏళ్ల తర్వాత, ఈ 10 ఏళ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి జనసేన పార్టీకి ఈ రోజున గుర్తింపు వచ్చింది. గాజు గ్లాస్ కూడా వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. దీని వెనకాల చాలా కష్టం ఉంది పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో సక్సెస్ అవటం అంటే అంత ఈజీ అయినటువంటి వారు కాదు. ఇవన్నీ కూడా మనం గమనించాం. ఒక పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకుంటారు. కానీ 2014లో పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఆ రోజున బీజేపీకి మద్దతు ఇచ్చాడు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాడు. అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం బీజేపీ 2014లో కేవలము 5.5 లక్షల ఓట్లు తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలము 6 నెలల ముందు వరకు, 2014 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న కొత్త రాష్ట్రంలో అనేటువంటిదే ప్రచారం ఉంది. ఎప్పుడైతే బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం, బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకోవటం అనేటువంటి అంశమే అప్పుడు పొలిటికల్ గేమ్ చేంజర్ గా ఉంది ఆ రోజున. తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించటము, అప్పుడు ప్రభుత్వంతో విభేదించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఒక ప్రయోగం 2019 ఎన్నికల్లో ఆయన చేశారు. ఇండివిజువల్ గా పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో అభిమానం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా గెలిచేటువంటి పార్టీలకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తన అభిమానులు కూడా తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కొంతమంది వైసీపీకి ఓట్లు వేశారు, జనసైనికులు కూడా. అది పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. అవును. కాబట్టి గెలిచేటువంటి పార్టీగా ఉండాలి అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకని ఈ రెండు అనుభవాలను చూసిన తర్వాత, 2014-19 ఎన్నికల అనుభవాలు చూసిన తర్వాత ఆయన మొన్న ఇనిషియేట్ తీసుకొని బీజేపీని తెలుగుదేశం పార్టీతో కలపటంలోను, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూటమి గెలవటంలోనూ ఒక రకంగా సెంటర్ పిల్లర్ గా పవన్ కళ్యాణ్ పనిచేశారు. పవన్ కళ్యాణ్ లేడు అని 2024 డెసిషన్ తీసుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చేది కాదండి. ఇప్పుడు 11 వచ్చినాయి అనేటువంటి దాని మీద జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అది అని అనుకుంటున్నాం, కానీ 151 నుంచి 11 పడిపోయిందని. వాళ్ళు 150 నుంచి 175కి ఏం చేశారు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే జనసేన బీజేపీ పొత్తులో ఉండటం, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒప్పుకోకపోవటం బీజేపీ. దీన్ని బట్టి అంచనా వేసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ మొత్తం అంచనాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలని తల్ల కిందుకు చేసి కూటమికి ఈ విధమైనటువంటి విజయం అందించినటువంటి వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అందుకనే ఈ 7 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, గౌరవం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. దాని గురించి మనం వేరే చెప్పుకోనక్కర్లా. వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా బాగానే ఉంది. మన మిత్రుడు అజయ్ చెప్పినట్టుగా వాళ్ళు కృష్ణార్జున లాగానే వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ ఒక అంశం అండి, మీరు ప్రస్తావన చేశారు, జనసేన పార్టీ ఎప్పటికైనా ఎదగాలి. మరి వాళ్ళ జన సైనికులందరూ వాళ్ళు ఏం కోరుకుంటారు? పవన్ కళ్యాణ్ నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు కూడా అన్ని చోట్ల ఆయన అడిగేది ఏంటంటే ఓజీ సినిమా ఎప్పుడు వస్తుంది, ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు, ఇవే అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ ఆశ. అది వాళ్ళ ఆశ. మన ఆశ తీరింది ఏంటి అంటే ఇప్పుడు ఆ పార్టీతోనో ఈ పార్టీతోనో ఉన్నంత కాలము ఈయన డిప్యూటీ సీఎం వరకు రావచ్చు, లేదా ఇంకో స్థాయికి వెళ్ళొచ్చు. కానీ ముఖ్యమంత్రి అవడం అయితే మాత్రం ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. అది అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు. మీరు చెప్పినట్టుగా పార్టీ పరంగా బలోపేతం కావాలి, సొంతంగా పార్టీని బలం పొందుకునేటువంటి విధంగా చేసుకోవాలి. దాంట్లో మొదటి మెట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి గుర్తింపు. అదేవిధంగా చాలా మంది నాయకులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇతర పార్టీల నుంచి కానీ ఈ రోజున ఆప్షన్ ఏదన్నా ఉంది,
ఓ పార్టీలో చేరాలి అని అంటే భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీగా జనసేన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం కదా. కాబట్టి ఒక భవిష్యత్తులో అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ, బలోపేతం కాగలిగినటువంటి పార్టీ, ఎక్కువ మంది నాయకులకు అవకాశం ఉన్నటువంటి పార్టీ